పులిపేటను ఓ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. పులికాటు ఉప్పునీటి సరస్సుతో పాటు నేలపట్టు పక్షుల రక్షిత ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సూళ్లూరుపేటలో చివరి రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగాయి. వేడుకలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఏ రకంగా పరిరక్షించుకోవాలనేటువంటి దాని మీద ఒక సింపోజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సింపోజియం ద్వారా ఇక్కడ మనకు ఉన్నాయి కాబట్టి వెట్లాండ్స్, ఈ నీరు, దీంతో పాటు మ్యాంగ్రూవ్స్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ మ్యాంగ్రూవ్స్ అంటే మడడుగులు అంటాం. ఆ మడడుగులు ఉంటే తన దగ్గర ఉన్నాయి బహుశా మడడుగులు. ఆ మడడుగుల్ని పరిరక్షించుకోవడం ఎలాగా, ఇలాంటి అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఆ చర్చ కూడా చాలా ఉపయోగపడింది. మొత్తంగా ఒక్కటే మనం చేస్తున్నాను. పరసారత్నం గారు చెప్పినట్టుగా వారు ఏ కార్యక్రమాలు అడిగారో వాటన్నింటినీ మళ్ళీ నేను తిరిగి చెప్పకుండా వారు చెప్పిన అంశాలకి మమా అంటున్నాను. మనం పూజ చేసేటప్పుడు పంతులు గారు చాలా చెప్తారు మనకి, అవన్నీ మనం చెప్పలేక మన ఆయన ఎవడుకంటే పంతులు గారు నేను చెప్పినన్నిటికి చివరికి మీరు మమా అని అంటారు. అలాగా రత్నం గారు చెప్పినటువంటి కార్యక్రమాలకి నేను మమా అంటూ తప్పనిసరిగా కార్యక్రమాలన్నింటినీ కూడా వీలు బట్టి ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తామనేటువంటి మాట మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేయాల్సింది 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటకం అనేది పూర్తిగా పడుతుంది. ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక మంత్రులు ఎవరు కూడా ఎక్కడ ఏ కార్యక్రమాన్ని చేయలేదు. ఇవాళ 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఇవాళ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఒక పక్కన విశాఖపట్నం, మరో పక్కన అమరావతి, ఇంకొక పక్కన తిరుపతి, ఈ 3 ప్రాంతాలని ప్రధాన కేంద్రాలుగా తీసుకుని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ